అరే గుమ్మాలకి మామిడాకులు కట్టరా అంటే ఈ వంటగదిలోకి వచ్చి ఏం చెప్తాను? ఆకలి అవుతుంది అమ్మా, ఏమండలేంది? ఇయ్యాల శ్రావణ సోమవారం పూజ అయిపోయినాకనే ఏదైనా తినడు అని చెప్పిందా లేదా? ఏ పూజ అయిపోయే వరకు నా వల్ల కాదే, ఏమన్నా నండు, లేకపోతే పైసలు ఇస్తే బయటి పోయి పూరన్న దోషాన్ని తినొత్తా. అరే చెప్తార్థం కాదారా, పొద్దు పొద్దున దిమాగ్ ఖరాబ్ చేస్తావు. పూజ అయిపోయే వరకు ఏం తినద్దంటే? ఇగో మమ్మీ నన్ను నొర్రి ఎక్కి నువ్వు ఆకలి అవుతుందంటే పూజ అంటావు నువ్వు. అరే నీకు ఇంట్లో పూజలు వండుతాడు ఆకలి అవుతుందిరా, ఉట్టప్పుడు తిను తిను అని మొత్తుకున్నా తినే శాత కాదు. ఇగో ఆడ అట్టిపళ్ళు ఉన్నాయి, పోయి అట్టిపళ్ళు తిను. పూజ అయిపోయినాక దోశ తింటావో పూరి తింటావో నీ ఇష్టం. అవ్వ నువ్వేందో ఏమో, నీ పూజ నువ్వు చేసుకోక నువ్వు తినవు, తినటోళ్ళని తిననియవు. అరే పోడారే, గిల్లచ్చి పన్నం ఏందిరా పూజ మీద కూర్చో అంటే? ఎందుకు గొర్రెత్తానే నువ్వు? అట్టిపళ్ళు అన్నావు, ఆ రెండు అట్టిపళ్ళు ఎటు సరిపోలే నాకు. సరే గాని పూజ అవుతుంది, పండుకోవద్దు. ఆ కూర్చొని ఆ టీవీ చూసుకోపో. ఏంది మమ్మీ ఇది? ఏం తినద్దంటావు, పండుకోవద్దంటావు, కూర్చోవద్దంటావు, నిలబడద్దంటావు, ఆ పని చేయమంటావు, ఈ పని చేయమంటావు. ఏంది నాకేంది ఇది? పొద్దున 5 గంటలు లేచినప్పటి నుంచి పని చేస్తున్నా, నాకే ఆష్టకత్తలేదు, నీకేమైతుందిరా? చేసేటోళ్ళ కంటే చూసేటోళ్ళకి ఆష్టకత్త అంటారు కదా, ఇది అదే. సరే గాని దుకాణం పోయి ఇస్తరాకులు కొనుక్కొని రాపో. మమ్మీ నువ్వు తెలిసి అంటావో తెలియకంటావో నాకు అర్థమైతలేదు. బయట ఎట్లా వర్షం పడుతుందో నీకు తెలుసు, ఈ టైంలో ఇస్తరాకులు అవసరమా? అరే దేవునికి నైవేద్యం ఇస్తరాకులు కాకపోతే పేపర్ ప్లేట్లో పెడతారా? గొడుగు పట్టుకొని పో వర్షం పడితే. ఇస్తరాకులే కదా మమ్మీ, నేను పోయి తీసుకొస్తా. గొడుగు కూడా అవసరం లేదు, హ్యాపీగా వర్షంలో తడుచుకుంటూ పోయి మళ్ళీ తడుచుకుంటూ వస్తా. ఫ్రెష్ గా స్నానం చేసినట్టు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.